దానం అనేది గుప్త దానం, చాలా గొప్పది. నా పేరు కూడా చెప్పద్దు, నా పేరు కూడా తెలియకుండా స్థలం ఇచ్చేస్తాను, మీరు పట్టుకోండి అని చెప్పడం చాలా చాలా దాన్ని గుప్తదానం అంటారు. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. కానీ అది మరుగున పడిపోతే వీలు కాదు. 10 మందికి ఆ విషయం తెలియాలని చెప్పిద్దామని ఆలోచన. తొమ్మిదికి స్థలం ఇచ్చాము. బిల్డింగ్ ఆడవాళ్ళు కలిసి కట్టుకున్నారు. పాపం దాన్ని బ్రహ్మాండంగా తయారు చేశారు. కాబట్టి అందరూ కూడా ఆ స్థలం నా పెద్ద కొడుకు రామచంద్రరావు, రెండో కొడుకు సాంబశివరావు, మూడో కొడుకు శ్రీరామకృష్ణ, వాళ్ళ భార్యలు కూడా అనుభవమ్మ, శైలజ, కాల్పున్నాం. వీళ్ళందరూ కూడా మన కోడళ్ళు కొడుకులు ఆ దేవుడి కూడా సంరక్షణ ఉండాలి. కూడా నేను సంరక్షణ ఉన్నాను. అదే ఇందాక మాట్లాడాను. ఒక వస్తువు మనకు ఉండటం కాదు, అది మనకు ఉపయోగపడటంతో పాటు 10 మందికి ఉపయోగపడుతూ ఉన్నప్పుడే మనతో పాటు మన పిల్లలు, మన మనవాళ్ళు, మనవరాళ్ళు, మన మొత్తం కూడా కుటుంబం అంతా బాగుండాలి. అంటే ఇది అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో స్థలం దానం ఇచ్చిన వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా గట్టిగా థ్యాంక్ యూ.